పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు నిజంగా అది పండుగనే చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా వస్తోంది హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం 1000 కళ్లతో చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇప్పటికే జూన్ 12న ఈ సినిమా విడుదలని ముందు తెలియజేశారు. కానీ జూన్ 12న ఈ సినిమా విడుదల చేయడం లేదంటూ నిర్మాతలు తెలియజేశారు. జూన్ 12 కూడా దాటిపోయింది. మరి ఇంకా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇదే ఇప్పుడు అభిమానులకు కోపం తెప్పిస్తోంది. అసలు హరిహర వీరమల్లు విడుదలవుతుందా, ఇంకా చాలా టైం తీసుకుంటుందా? ఇదే క్వశ్చన్ పవన్ అభిమానుల నుంచి వస్తోంది. అంతలా డీలా పడిపోయారు అభిమానులు. మెల్లగా ఆశలు కూడా వదులుకుంటున్నారు కొందరు. ఇప్పటి వరకు వచ్చిన బజ్ కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే మేకర్స్ నుంచి అప్డేట్స్ కూడా రావడం లేదు. ఇదే బాధ కలిగిస్తోంది. ఫ్యాన్స్తో పాటు నార్మల్ సినీ ఆడియన్స్ కూడా ఈ సినిమా గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. నిర్మాతలు మాత్రం చాలా సైలెంట్గా ఉన్నారు దీనిపై. జూన్ 12న సినిమా రిలీజ్ చేయకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ అయితే పూర్తి కాలేదు. ఇక రెండోది కూడా బిజినెస్కు సంబంధించి ఓటీటీ బిజినెస్ జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు హరిహర వీరమల్లు ఓటీటీ హక్కులు తీసుకున్నారు. డీల్ జరిగినప్పుడు ఒక ప్రైజ్ అనుకున్నారు, కానీ మూవీ వాయిదా పడుతూ ఉంటే ఆ ప్రైజ్లో ప్రైమ్ వాళ్ళు కోతలు విధిస్తూ ఉన్నారనే వార్తలు వచ్చాయి. సో హరిహర వీరమల్లు వాయిదా పడడానికి ఒక కారణం ఇప్పుడు చెప్పుకున్న బిజినెస్ అవ్వకపోవడం. జూన్ 12 నుంచి వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. సీజీ వర్క్ కూడా కారణమనే చెప్పుకోవచ్చు. బిజినెస్ అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్ కూడా అనుకోవచ్చు. వాయిదా పడి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అప్డేట్లు లేవు. బయ్యర్లు మూవీని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదనే కొత్త వార్త ఇప్పుడు వినిపిస్తోంది. దాదాపు 6 ఏళ్ల పాటు నడిచింది ఈ ప్రాజెక్ట్. అనుకున్న దానికంటే బడ్జెట్ భారీగానే అవుతుంది. లాభాలు కాదు, కట్టాల్సిన ఫైనాన్స్, దానికి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నిర్మాతలు కూడా అదే ఆలోచనలో ఉంటారు. ఏరియా వైజ్ రైట్స్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్నారు. పవర్ స్టార్ అయినా డిప్యూటీ సీఎం అయినా కంటెంట్ బాగుంటేనే ఆడియన్స్ థియేటర్స్ గడప తొక్కుతారనేది జగమెరిగిన సత్యం. పైగా ఈ మధ్యకాలంలో సినిమాలు పెద్దగా ఆడడం లేదు. బయ్యర్లు భారీగా నష్టపోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అయినంత మాత్రాన మళ్ళీ నష్టానికి మేము సిద్ధం కాదు కదా అంటూ కొందరు ముఖం మీద చెప్తున్నారట. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ బాగు కోసం పవన్ కళ్యాణ్ చేయాల్సింది చేశారు. పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇదే ఇప్పుడు టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో. ఇప్పటికీ ఇదే సినిమా రిలీజ్ను అడ్డుకుంటున్నారని పవన్ చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడు తన సినిమా బిజినెస్ జరగకుండా అడ్డుకుంటున్నారని మళ్ళీ సీరియస్ అవుతారా? మూడో కన్ను తెరుస్తారా? ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తోంది. సినిమాపై ఇప్పటి వరకు వచ్చిన బజ్ మొత్తం తగ్గుతూ వస్తోంది. మళ్ళీ ఇప్పుడు జీరో నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్స్లో అడుగు పెట్టాలి. అన్నిటికీ మించి ట్రైలర్ సూపర్గా ఉండాలి. అప్పుడే బయ్యర్లు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుందనేది సినీ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇన్ని అప్డేట్స్ వస్తున్న సమయంలో ఈ సినిమాకి సంబంధించి ఎందుకు అప్డేట్ రావడం లేదనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ సినిమా ఈ నెలలో వచ్చే అవకాశం అయితే 90% లేదట. ఈ సినిమా జూలై 25కు రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తోంది.